సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్నటి ఎలక్షన్స్ ముందే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ చేరటం, ఆ తర్వాతన అక్కడ ఆయన్ని రాజీనామా చేసి బై ఎలక్షన్‌కి వెళ్ళమంటూ, ఆ బై ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్‌కొచ్చింది. బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్‌కొచ్చింది. ఆయన సెకండ్ ప్లేస్‌కొచ్చారు. బట్ అదే ప్లేస్‌లో మళ్ళీ మొన్న ఆయన కాంగ్రెస్‌లోకెళ్ళి గెలవగలిగారు. కాంగ్రెస్ సీట్ తీసుకునేటప్పుడు నేను గెలిచి తీసుకొస్తానని చెప్పడం, దానికి ఆయనకి సీట్ ఇవ్వడం, రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇష్టం లేకపోయినా తను మళ్ళీ పార్టీలోకొచ్చి అధిష్టానంతో మాట్లాడుకుని గెలిచారు. ఆ తర్వాత ఎంపీ సీట్ గెలిపిస్తే నీకిస్తానని చెప్పారు. ఎంపీ సీట్ గెలిపించి తీసుకొచ్చాడు ఆయన. మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. మంత్రి పదవి ఈ రోజు వరకు ఇవ్వలేదు. మొన్న ఈ మధ్యన మంత్రివర్గ విస్తరణ తర్వాత అజారుద్దీన్ తర్వాతన సైలెంట్‌గా ఉన్నారు గానీ, అంతకుముందు సీరియస్ అవ్వడం ఇదంతా జరిగింది. అజారుద్దీన్ తర్వాత అయితే ఏదో ఈయనతో పాటుగా మళ్ళీ మార్పు చేర్పులు జరగబోతున్నాయన్న ప్రచారం వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తారని. అందుకో ఏమో అర్జెంట్‌గా వెంకటరెడ్డి సీరియస్‌గా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో కూడా ఒక 3 నిమిషాలో, 4 నిమిషాలో ఒక షార్ట్ స్టోరీ ఆయన గురించి, ఆయన మొట్టమొదట రాజీనామా చేసినోడు తెలంగాణకి, అట్లాగే ఆమరణ నిరాదీక్ష చేసినోడు దగ్గర నుంచి బిగిన్ చేసి ఆయన హిస్టరీని ఒక స్టోరీ లాగా తయారు చేసి మరీ ప్రచారం చేసుకున్నారు. అట్లాగే సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు ఇస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి ప్రచారం ఇంతకాలం స్ట్రాంగ్ ఉంటే అన్న తమ్ముళ్ళు ఇప్పుడు దాన్ని డామినేట్ చేస్తున్నాడు. అంటే తన మంత్రి పదవి కాపాడుకోవడానికి చేస్తున్నారా ఏంటనేది తెలీదు.